స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హైకోర్టు స్టేని నిరసిస్తూ బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో సంపూర్ణ బంద్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలన్నింటినీ కూడా బీసీ జేఏసీ పిలుపు మేరకు మూసివేశారు. ప్రస్తుతం ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని బస్ డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉదయం నుంచి ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే ప్రస్తుతం బంద్ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. చాలామంది ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి బస్ సర్వీసులు లేకపోవడంతో ప్రస్తుతం బస్టాండ్లోనే వాళ్ళు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఖమ్మం బస్ డిపో నుంచి సుమారు 148 సర్వీసులు నడిపిస్తామని, 48,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తామని చెప్పి ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు మాత్రం ఉదయం నుంచి ఈ దాదాపు కొన్ని గంటల పాటు బస్టాండ్లోనే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్టాండ్లో ఏ ఒక్క బస్సు కూడా బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. చాలా పెద్ద ఎత్తున బంద్ కూడా కొనసాగుతుంది. ప్రధాన రహదారుల వెంట ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతరత్ర ఏ ఒక్క వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా తెరుచుకోలేదని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఎక్కువగా దీపావళి సంబరాన్ని పురస్కరించుకొని గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజు కూడా చాలామంది అటు సొంతూర్లకు వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆకస్మికంగా ఈ బంద్ వల్ల చాలా పెద్ద ఎత్తున సమస్యలు అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. చాలామంది ప్రయాణికులు కొన్ని గంటల నుంచి కూడా బస్టాండ్లోనే ఉన్నారు. అన్ని బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉదయం 4 గంటల నుంచే అటు విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు అందరూ కూడా విధులకు హాజరయ్యారు. కానీ బంద్ వల్ల వాళ్ళంతా కూడా డిపోలకు, ఆర్టీసీ బస్టాండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బంద్ సడలిస్తే తాము మళ్ళీ విధులకు వెంటనే హాజరవుతామని చెప్పి వెంటనే గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తామని చెప్పి అటు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంద్ ఎప్పుడు సడలిస్తే అప్పుడు ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లలో అన్ని వసతులు ఉండడం వల్ల కొంత వాళ్ళకు ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా టాయిలెట్స్ కావచ్చు, అటు విశ్రాంతి గదులు కావచ్చు, అదేవిధంగా కొంత సౌకర్యాలు ఉండడం వల్ల పెద్దగా సమస్యలు తలెత్తలేదు. కానీ మారుమూల గ్రామాల్లో కావచ్చు, మారుమూల ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. అన్ని ప్రధాన డిపోల పరిధిలో చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే స్టే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఉదయం నుంచి కొత్తగూడెం కావచ్చు, మనుగూరు, ఇల్లందు బస్సులను మాత్రం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులు కూడా ఉదయం నుంచి ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. ఏ ఒక్క సర్వీస్ వచ్చినా వెంటనే గమ్యస్థానాలకు వెళ్ళేందుకైతే వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఉదయం నుంచి సర్వీసులు రావట్లేదు. కొన్ని గంటల పాటుగా వాళ్ళంతా కూడా బస్టాండ్లకి పరిమితమయ్యారు. ప్రస్తుతం కొన్ని గంటల నుంచి వాళ్ళు ప్రస్తుతం బస్టాండ్లోనే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎన్ని గంటలు అవుతుంది వచ్చి? మేము నార్కట్పల్లికి వెళ్ళాలి సార్. ఎన్ని గంటలు అవుతుందమ్మా బస్ స్టాండ్కి? మేము నైట్ 2:30కి వచ్చినాం భద్రాచలం నుంచి. ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా లేదు. అంటే బంద్ ఉందని తెలియదా మరి మీకు? తెలియదు సార్, మాకు తెలియక వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ బంద్ ఉందని సార్ వాళ్ళు చెప్పారు. ఇగో ఇక్కడనే కూర్చున్నాము. ఇప్పుడు ఏం టిఫిన్ చేద్దామన్నా డబ్బులు లేవు. మేము ఫ్రీ అనుకొని ఆధార్ కార్డు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఇక అది ఫ్రీ లేకుండా పోయింది. ఏమైనా తిందామన్నా ఏం లేదు. ఏం చేయాలని ఇగో ఈ బస్ స్టాండ్లో నిరీక్షణ చేస్తూ ఉన్నాం. అంటే ప్రైవేట్ ట్రావెల్స్, బయట ఆటోలు కానీ, బస్సులు కానీ, కార్లు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు కావద్దు. మేము ఆధారాన్ని పెట్టుకొని వచ్చినాము. ఇప్పుడు మాకు దగ్గర డబ్బులు లేవు. వెహికల్లో పోదామంటే ఒక్కొక్కడు 500, 600, 1000 రూపాయల దాకా అడుగుతున్నారు. ఆ వెహికల్లో ఎట్లా పోవాలి మేము? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇగో ఇక్కడ బస్ స్టాండ్లో పరిరక్షణ చేస్తూ ఉన్నాం. అవును సార్, ఏం చేయాలి? ఏ పని మీద వచ్చారమ్మా అసలు? మేము భద్రాచలం రాముల చూడడానికి వెళ్ళినాం సార్. చూసి వస్తున్నాం. రాత్రి వచ్చినాం, ఇక ఈయనే ఉన్నాం. మరి ఎప్పుడు పోతుంది? మాకు తిండి తిప్పలు ఏం వద్దా? ఆధార్ కార్డు మీద వస్తుంది. మరి ఇప్పుడు డబ్బులు ఉండొద్దా? ఎక్కడ పోవాలి చెప్పురు మీరే. ఎన్ని రోజులని, ఎంతసేపు అని ఉండే ఈడ చలికి చస్తుంది. కప్పుకుంటే అందుకు కూడా తెచ్చుకోము అవుతుంది. బంద్ అని మాకు తెలియదుగా.
చాలా మంది ప్రయాణికులు బంధం తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం ఆధార్ కార్డు తీసుకునే మేము భద్రాచలం వెళ్ళాం, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి తరుణంలో ఆకస్మికంగా బంధం తెలిసిందే, సర్వీసులన్నీ రద్దయ్యాయని ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నేరుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్నటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. వారికి బీపీ, షుగర్స్ ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. సో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఖమ్మం నుంచి అటు ఏపీ తెలంగాణకు సరిహద్దు కావడంతో ఎక్కువగా ప్రయాణికులు ఏపీకి వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్కు వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళే ప్రయాణికులు కూడా మార్గ మధ్యంలో ఖమ్మం బస్టాండ్లో కొంత సేద తీరుతూ ఉంటారు. సో ఖమ్మం బస్టాండ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇరు రాష్ట్రాలకు ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి కూడా పాల్పడుతున్నట్లు కొంతమంది ప్రయాణికులు అయితే మన దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట బ్లా కావచ్చు, ఇతరత్ర కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది. సో ఆ వెసులుబాటును అనుకూలంగా మలుచుకున్నటువంటి సదరు వ్యక్తులు చాలా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రధానంగా ఆటో డ్రైవర్లు కూడా ఈ బంద్కు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీ జేఏసీ పిలుపు ఇచ్చినటువంటి ఈ బంద్కు మద్దతు పలకడంతో ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొనడంతో ప్రయాణికుల సమస్యలు మరింత అధికమవుతున్నాయి, తీవ్రతరం అవుతున్నాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అయితే బంద్ తీవ్రత మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్తున్నారు ప్రయాణికులు. చాలా మంది ప్రయాణికులు బస్టాండ్లోనే కొన్ని గంటల పాటు నుంచి నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొంత సడలింపు ఇచ్చి కొన్ని ప్రత్యేక సర్వీసులు నడిపించాలని, లేదంటే తమకు కావాల్సినటువంటి వసతులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు ప్రయాణికులు. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం బస్ స్టాండ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.